పాడేరు అల్లూరి జిల్లా పాడేరు ఐటీడీఏ కార్యాలయం ముందు పిఆర్టీయు ఏపీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు భారీ నిరసన చేపట్టారు. ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలపై నిర్లక్ష్యం చూపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘం నాయకుడు యువి గిరి మాట్లాడుతూ వెంటనే పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేసి 30% ఇంటీరియం రిలీఫ్ ప్రకటించాలని, సిపిఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ డిఏ అరియర్స్, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. బీసీఏ అలవెన్స్ పునరుద్ధరించాలని, అల్లూరి జిల్లాను జోన్ 1లోకి మార్చాలని విజ్ఞప్తి చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఏప్రిల్ 25న విజయవాడలో మహాధర్నా నిర్వహిస్తామని, ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల సాధనకు ఏపీపీఆర్టీయు తలపెట్టిన జిల్లా కేంద్రాలలో ధర్నాకు అనంతగిరి మండల పీఆర్టీయు సభ్యులు ఆర్ రామకృష్ణ, బి వెంకటరమణ, ఎం సురేష్, జి త్రినాథరావు, వి చిట్టిబాబు, బి సింహాచలం, జి ఝాన్సీ లక్ష్మి ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు, హెచ్చరించారు. కార్యక్రమంలో పీఆర్టీయు నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రాష్ట్ర కార్యవర్గం పిలుపు మేరకు మేము ఈరోజు ఒకరోజు ధర్నా కార్యక్రమం మేము చేస్తున్నాము. ఈ ధర్నా కార్యక్రమంలో మా ముఖ్య డిమాండ్స్ ఏంటంటే, మేము IR 33% మాకు వెంటనే కూడా మాకు గవర్నమెంట్ స్పందించి మాకు వెంటనే రిలీజ్ చేయాలి. అలాగే మాకు సర్వీస్ రూల్స్ని మాకు సక్రమంగా ఉండేలా చేయాలి. అలాగే MTS, KGB వీరందరి సమస్యలను పరిష్కరించాలి. మేము ఇలాగా రకరకాల కార్యక్రమాల మీద మేము వెంటనే CPSని వెంటనే రద్దు చేసి మాకు ఓల్డ్ పెన్షన్ విధానం అనేది మాకు తీసుకురావాలి. అలాగే ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ అనేది పెట్టారు, అది వెంటనే సరే ఆ టెట్ అనేది రద్దు చేయాలి అని చెప్పేసి మేము చాలా ఇందులో బోర్డు అనే డిమాండ్స్ అనేది మేము గవర్నమెంట్కి మేము తెలియజేసుకుంటున్నాము. గవర్నమెంట్ వెంటనే స్పందించి వీటన్నిటినీ కూడా మాకు మా డిమాండ్స్ అన్నిటినీ కూడా వాళ్ళు వెంటనే పరిష్కరించాలి. లేకపోతే వాళ్ళు స్పందించకపోయినట్లయితే మేము 25వ తారీఖుని మొత్తం కార్యవర్గం అంతా కూడా మేము ఇంకా విస్తృతంగా కూడా మేము ధర్నా కార్యక్రమం చేపట్టే అవకాశం అయితే ఉందండి. ముఖ్యంగా మా డిమాండ్స్ నెరవేర్చమని అడుగుతున్నాం. మాకు రావాల్సినవి మేము బకాయిలు తీర్చమనే మేము అడుగుతున్నాం తప్ప మేము వేరే ఎక్స్ట్రా ఏమీ మేము అడగలేదు. మాకు రావాల్సినవి మాత్రమే మేము అడుగుతున్నాము. గవర్నమెంట్ని మేము వేడుకుంటున్నాం. థ్యాంక్ యూ. అల్లూరు జిల్లా పిఆర్టీయు పక్షాన ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. పాడేరు కేంద్రంగా ఐటీడీఏ ఎదురుగా ఎప్పుడు ఉద్యమ పందాన ఉండని పిఆర్టీయు ఈరోజు ఎందుకు పిఆర్టీయుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సి వస్తుందంటే, ప్రభుత్వం ఏర్పడి సుమారుగా 23 నెలలు గడిచినప్పటికీ కూడా ఎటువంటి ఉపాధ్యాయ సమస్యలు ఎక్కడికి వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుగా ఉన్నాయి. అవన్నీ త్వరితగతిన రావాలంటే ఉద్యమమే శరణ్యం అని చెప్పి మేము ముందుకు రావడం జరిగింది. ఆ సందర్భంగా ప్రధానంగా పీఆర్సీ కమిటీ అనేది వెయ్యాలి, IR 30% ప్రకటించాలి, వెంటనే ప్రకటించాలి. సిపిఎస్ అనే అంశం అమలు చేయాలి. ఎలక్షన్లో హామీ ఇచ్చారు సిపిఎస్ రద్దు చేస్తామని, ఇంతవరకు ఊసేలేదు. కాబట్టి వెంటనే సిపిఎస్ రద్దు చేయాలని చెప్పేసి, అలాగే గిరిజన సంక్షేమ శాఖ, KGBV, MTS సంబంధించి వాళ్ళకి ఎక్కడ వేసిన గొంగళ్ళ వాళ్ళ సమస్యలుగానే ఉండిపోయి అవి కూడా పరిష్కరించాలని చెప్పేసి, అలాగే ఎస్పెషల్లీగా అల్లూరు జిల్లా ప్రాంతంలో ఇంతకుముందు BCA అని చెప్పేసి ఉండేది, ఆ ఎలవెన్స్ కూడా రద్దయిపోయి ఉంది. ఆ ఎలవెన్స్ని కూడా పక్కాగా అమలు చేయాలని కోరుచున్నాము. అంతేకాకుండా ఇంకా పెండింగ్లోని చాలా DA ఏరియాస్ కానీ, GPFలు, APGలు చాలా బకాయిలు ఉన్నాయి ఇప్పటిదాకా. అవన్నీ కూడా వెంటనే బకాయిలు చెల్లించాలని చెప్పేసి కోరుచున్నాము. ఈరోజు ఇక్కడతో ఈ కార్యక్రమం ఆగేది కాదు. రేపు 25వ తారీఖున విజయవాడ కేంద్రంగా మహాధర్నా రాష్ట్ర స్థాయిలో చేపట్టబోతున్నాము. అప్పటికి ప్రభుత్వం దిగిరాకపోతే ఇంకా పూర్తి స్థాయి నిరసనలు చేపట్టే అవకాశం ఉంది, చేస్తాము. అలాగే MTS వాళ్ళు నష్టపోతున్నారు, వాళ్ళకు కూడా తగు నిర్ణయాలు, ప్రభుత్వ నిర్ణయాలు వాళ్ళకు అనుకూలంగా తీసుకోవాలని కోరుచున్నాము. ఎస్పెషల్లీగా ఇదంతా ఒకెత్తైతే మా ASR జిల్లాకు సంబంధించి జోన్ 2లోకి చేర్చేయడం మేము ఎంతో ఇబ్బంది పడుతున్నాము. దాన్ని ఈ సందర్భంగా ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలి, లేదా దానికి మేము కూడా మా ఉద్యోగ సంఘాలతో పాటుగా జోన్ 1లో కొనసాగించే విధంగా చేపట్టాలని ప్రభుత్వాన్ని ఈ విధంగా డిమాండ్ చేస్తున్నాం.